ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిశతిలోని 3వ శ్లోకమైన కందర్ప విద్య కందర్ప జనకాపాంక వీక్షణ కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట అనే శ్లోకంలో మనము కందర్ప విద్య కందర్ప జనకాపాంగ వీక్షణ అనే పదాలకు అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడు కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కగుప్తట అనే పదం యొక్క విశేషణ వివరణను తెలుసుకుందాం. ఎక్కడైతే శుద్ధత మరియు శాంతపూరిత వాతావరణం ఉంటుందో అక్కడ సుగంధము ప్రసారితమవుతుంది. భగవన్నామ ఉచ్చారణతో అది సుగంధమవుతుంది. ఆ సుగంధమును మనము సమాధి అవస్థ అని అంటాము. సుగంధాన్ని బ్రహ్మైక్య స్థితి అంటారు. ఈ సుగంధం ప్రసారణం వలన ఈ బ్రహ్మాండమంతా కలిసిపోయి నిత్య సత్యంలో ఉన్న ఆనంద అనుభూతియే సుగంధము. ఈ సుగంధం ఎలా వస్తుంది? మనము కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట అనే పదం యొక్క అర్థంలో తెలుసుకుంటాము. మనము నిత్య పూజలో భగవంతునికి తాంబూలము సమర్పణ చేస్తాము. తాంబూలం సుగంధ వస్తువులతో తయారు చేయబడింది. కర్పూరము మొదలైన సుగంధ వస్తువులతో తయారు చేస్తారు. దానిలో భిన్న భిన్న రకాలైన సుగంధ వస్తువులు వాడతారు. పూజలో పెట్టిన తాంబూలము తీయగా ఉంటుంది. తమలపాకులో రకరకాలైన సుగంధ ద్రవ్యాలు విశేష రూపంలో దానిని తయారు చేస్తారు. దానిలో అంశమును వివేచన చేయాలి. ఒక్కొక్క అంశము వివేచన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మనము అర్థం చేసుకోనిది తాంబూల సమర్పణము అనగానే ఆత్మ సమర్పణము. శ్రీ విద్య యొక్క ప్రాణము గురువుగా భావిస్తారు. ప్రథమ ఆత్మ సమర్పణము గురువు యందు చేయాలి. ఇతర పూజల యందు ప్రథమ సమర్పణ గణపతికి చేయాలి. కానీ శ్రీ విద్య యందు ప్రథమ సమర్పణ గురువుకి చేయాలి. శ్రీ విద్యా పరంపరలో మాత్రమే మనము ఈ విశేషాన్ని చూస్తాము. మరియు తంత్రశాస్త్రంలో భిన్న భిన్న పూజలలో ఇలా ఉంటుంది. శ్రీ విద్యలో ముఖ్య రూపంగా ఈ గొప్పతనము కలిగి ఉంది. శ్రీ విద్య యొక్క ప్రాణమే గురువు. అందుకని గురువుకి ప్రణామం చేసి పూజ చేసి మిగతా పూజ ప్రారంభం చేయాలి. ఈ షోడశ ఉపచార పూజలో మనం ముందుగా వెళ్ళగా మనకి నైవేద్యానికి తర్వాత ఆత్మసమర్పణ రూపంలో తాంబూలం సమర్పిస్తాం. ఆ తాంబూలం కర్పూరంతో కలిసి ఉంటుంది. కర్పూరంలో ఆ సుగంధ తాంబూలం భగవతి తన శ్రీముఖంతో తీసుకుంటుంది. ఆ తాంబూలం నమిలినప్పుడు దాని నుండి వచ్చిన సుగంధం నలువైపులా ప్రసరిస్తుంది. ఆ సుగంధంతో 14 భువనములు సుగంధపూరితము అవుతాయి. అందుకనే కేరళయ్య శ్రీ విద్యా పరంపరలో పూజ చేసేవాళ్ళ ముందు తాంబూలం వేసుకొని పూజకు కూర్చుంటారు. ముందు తాంబూలం వేసుకొని వారి ముఖాన్ని సువాసనతో నింపుకొని పూజకు కూర్చుంటారు. ఇది చాలా మహత్వపూర్ణమైన విషయము. భగవతి యొక్క సువాసిత అవస్థ అంటే బ్రహ్మాండం అంతా 14 భువనములను సువాసితం చేస్తుంది. అప్పుడు దాని వలన ఈ బ్రహ్మాండంలోని అందరూ ఆనందభగ్నులైన అవస్థలో ఉంటారు. మనము బాహ్యంగా మన శరీరం మీద సుగంధం రాసుకున్నప్పుడు మన మనస్సు ఆహ్లాదం పొందుతుంది. అగరవత్తి వెలిగించినప్పుడు కూడా విశేష అనుభూతి కలుగుతుంది. హారతి కోసం కర్పూరం వెలిగించినప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది. భగవతి యొక్క అనేక కోటి ఉపాసకులలో శ్రీమన్నారాయణులు ముఖ్యమైన అమ్మ ఉపాసకులలో మొదటివారు శ్రీమన్నారాయణులు. కాదీ విద్యలో మన్మధులు తరువాతివారు. మొదటివారు శ్రీమన్నారాయణులు, రెండవ వారు మన్మధుడు. భగవానుని దగ్గర నుండి సాధారణ మానవుని వరకు ఈ విధంగా భగవతి పూజలో ప్రతిరోజు ప్రాతకాలంలో సాయంకాలంలో నిత్య పూజ చేసేవారు. దానిని స్వీకరించేది భగవతి మనతో సమర్పించబడిన మన యొక్క ఆత్మ సమర్పణతో. ఇంకా చెప్పాలంటే ఆత్మ సమర్పణం. ఈ ఆత్మ సమర్పణంతో భగవతి బ్రహ్మాండమును సుగంధపూరితం చేస్తుంది. ఈ సమర్పణ ఎవరి యందు జరుగుతుంది? భగవతి యందు మాత్రమే జరుగుతుంది. మన యొక్క అంతరాత్మ తన యొక్క ఆత్మను తత్వమసి ఇత్యాది మహావాక్యాలతో ఉపలక్షితం చేయబడిన నేను నీవుగా ఉన్నావు. ఇదే ఆత్మసమర్పణ భావం. ఇదే సోహమస్మి బ్రహ్మోహమస్మి, నేను బ్రహ్మని, నేను అది అయి ఉన్నాను. ఈ భావంతో నీవు సమర్పణ చేస్తే, ఈ భావంతో
పూజ, జపము, అర్చన చేస్తే ఈ సమర్పణ భావంతో మన జీవితం ఒక్కటే సుగంధం అవడం కాదు, చుట్టూ సుగంధం వ్యాపిస్తుంది. అందుకని తంత్రశాస్త్రంలో ఇలా చెప్పారు. మనము జపము, పూజ ఒక ప్రదేశంలో చేస్తే ఆ పూజ ఒక సువేష సత్సంకల్పంతో, ఒక మంచి విశేష సత్సంకల్పంతో చేస్తే జపము వలన, మంత్రాల వలన 24 కిలోమీటర్ల దూరం వరకు ఆ ప్రదేశమంతా సువాసితమవుతుంది. అక్కడ ఆ మంత్రశక్తి వలన, మన యొక్క సంకల్ప శక్తి వలన సమస్త లోకా సుఖినో భవంతు అనే పూజ అవుతుంది. స్వార్థ సంకల్పంతో చేస్తే అది మన వరకే ఉంటుంది అని విశేష కామనలైన పుత్రప్రాప్తి కోసమో, లేకపోతే ధనప్రాప్తి కోసమో, లక్ష్యప్రాప్తి కోసమో మొదలైనవి ఉంటాయి. మనము చేసేవి సర్వేజన సుఖినో భవంతు అన్న దీంట్లో చేస్తే, సమస్త లోక సుఖినో భవంతు అనే సంకల్పంతో చేసినట్లయితే 24 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్న సమస్త ప్రాణికోటి యొక్క శ్రేయస్సు నిండి ఉంటుంది, లీనమై ఉంటుంది అనే విషయము తెలుస్తున్నది. నిష్కామ భావంతో, నిస్వార్థ భావనతో మనం భగవతి పూజ చేయాలి. అంటే పూజ చేసే సమయంలో శివభావంతో, అంటే స్వయం శివునిగా మారి చేయాలి. మనమే ఆ భగవత్ స్వరూపముగా మారి చేయాలి. స్వయం శివునిగా మారి శివ పూజ, స్వయం భగవతిగా మారి భగవతి పూజ, నారాయణిగా మారి నారాయణి పూజ. ఇలా 24 కిలోమీటర్ల దూరం లోపల సూర్యుని కిరణాలలాగా ప్రసరింపబడుతుంది. మనం ఎప్పుడైతే భగవత్ స్వరూపంగా భావించి పూజ చేస్తామో దాని యొక్క విశేషమైన కాంతులు 24 కిలోమీటర్ల వరకు ప్రసారితమవుతుంది అని చెప్పినారు. నీరు అయిన ఈ 24 కిలోమీటర్ల దూరం లోపల సూర్యుని కిరణాలలాగా ప్రసరింపబడుతుంది. సూర్యునికి గంగాజలమైన, మురికి కాలువలోని నీరు అయిన సూర్యకిరణాలు సమానంగా ప్రసారింపబడతాయి కదా. పాపి కానీ పుణ్యవంతుడు కానీ అందరికీ సమానంగా సూర్యుని తాపం కలుగుతుంది. ఇక్కడ సూర్యునికి భేదభావం ఉండదు. ఈ విధంగా మన యొక్క పూజ, ఉపాసనా ఫలం ఒక ప్రత్యేక అంశము జప సూత్ర గ్రంథాల ఆధారంగా చెప్తే 20% మనకు తెలియకుండా మన సాధన యొక్క ఉపాసన ఫలము మనకు నలుదిక్కల 24 కిలోమీటర్ల దూరం వరకు మంత్రశక్తి వ్యాపిస్తుంది. ఆ ప్రాంతంలో పాపి ఉన్నా, పుణ్యవంతులున్నా, రోగి ఉన్నా, పిల్లలు ఉన్నా, ముసలివాళ్ళు ఎవరు ఉన్నా, ప్రాణులందరూ జీవాత్మ నుంచి లత వృక్షముల వరకు అందరూ జడ చైతన్యము జగత్తులో 24 కిలోమీటర్ల దూరం వరకు ఈ శక్తి వ్యాపించి ఉంటుంది. నీవు భగవతిగా మారి భగవతి పూజ చేసే సమయంలో లోక కళ్యాణార్థము లీనమై నువ్వు చేసిన పూజకు సాధనలో ఎవరెవరికి ఎంతెంత శాతం చేరుతుంది అన్న విషయము ఇక్కడ ప్రస్తావించబడింది. మనం చేసే సాధనలో 25% మన చుట్టూ వ్యాపిస్తుంది. మిగిలిన 75%లో 15% గురువుకు చెందుతుంది. ఎప్పుడు నీకు అవసరమైతే అప్పుడు ఆ ఫలం గురువు మళ్ళా నీకు తిరిగి ఇస్తారు. 15% భగవతికి చెందుతుంది, 20% నిత్య ఉపయోగానికి చెందుతుంది. దీనిలో మనము చేసే పంచ పాపాలకు పంచయజ్ఞాలు చేయాలి. దానికి ఈ సాధనా ఫలము ఉపయోగపడుతుంది. 25% మనలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా 100% సాధన చేస్తే ఈ సాధనా ఫలితాన్ని నీవు తప్పక పొందగలవు. గురువు దగ్గర ఉన్నది సురక్షితంగా ఉంటుంది. భగవతి తన దగ్గర ఉన్నది ఈ జన్మలో ప్రసాదించదు. అంటే మన భగవతికి 15% ఇస్తాము కదా పుణ్యఫలము. ఆ పుణ్యఫలము ఈ జన్మలో ప్రాప్తించదు. తదుపరి జన్మలో ఆ పుణ్యఫల విశేషము ప్రాప్తిస్తుంది. నీ ఉపాసన సంపూర్ణమయ్యే సమయంలో ఒకవేళ ఈ జన్మలో పాత్రతను పొందలేకపోతే తర్వాత జన్మలోనైనా ఉపాసన చేసి పొందవచ్చు. అందువల్ల యోగభ్రష్టులైన వ్యక్తులు కూడా తర్వాత జన్మలో భగవతి యొక్క కృపతోనే ఒక మంచి శుద్ధమైన స్వచ్ఛస్థానమందు ఉపాసకుల ఇళ్లలో జన్మను తీసుకుంటారు. అమ్మ కృపతోనే ఇలా మనమందరం కలిసి సత్సంగంలో పాల్గొనడము ఎంతో అదృష్టము. మనలోని కల్మషాలను అమ్మ ప్రతిదినము దూరం చేస్తున్నది. అమ్మ స్మరణ మాత్రం చేత, చర్చ మాత్రం చేతనే ఇలా జరుగుతున్నది. ఈ అవస్థ వలన మనము మళ్ళీ సత్సంగంలో పాల్గొనగలుగుతున్నాము.
పుత్రులను కలిగి ఉన్న మహిళలను సువాసిని అని పిలుస్తాము. ఉత్తర భారతంలో సుహాసిని అని కూడా పిలుస్తారు. ఎందుకు సువాసిని అని పిలుస్తారు? సువాసినుల జన్మ ఎంతో ధన్యము. మహిళల యొక్క జన్మ ఎంతో ధన్యము. జగజ్జనుని యొక్క స్వరూపంలో వచ్చి ప్రకృతి యొక్క భావంతో పుత్ర ఉత్పత్తి చేయడమే కాకుండా సమాజ కళ్యాణార్థము కార్యములు చేస్తున్నారు. మీ యొక్క పిల్లలు సమాజం యొక్క హితం కోసం పాటుపడుతుంటే, మహత్వపూర్ణ వ్యక్తిగా ఉంటే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది? మనం అంత భాగ్యవంతులము ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. కర్పూర వీటికాకు మరి ఒక అర్థం కూడా ఉంది. సుగంధం ఇవ్వడమే కాదు, మనం రోజు హారతిలో కర్పూరం వెలిగిస్తాం కదా. కర్పూరం బిళ్ళలు మనం వెలిగిస్తే హారతి తర్వాత అక్కడ ఏదైనా మిగిలి ఉంటుందా? మనకు దాని నుంచి ప్రకాశం కనిపిస్తుంది. సుగంధం అనుభూతి పొందుతాము. ప్రకాశంలో విలీనమవుతుంది. సుగంధం ప్రపంచంలో విలీనమవుతుంది. సుగంధం ప్రపంచంలో విలీనమవుతుంది. కర్పూరం పళ్ళెంలో ఇంకేమైనా మిగిలి ఉంటుందా? ఏమీ కనిపించదు. ఇది మన యొక్క జీవన లక్ష్యమును తెలుపుతుంది. ఇది ఎంతో మహత్వమైన విషయము. కర్పూరంలాగా మన జీవితం కలిగి ఉన్నామా? కర్పూరం వెలుగుతున్నప్పుడు భగవతి కనిపిస్తుంది. హారతిని చూస్తున్న వారందరూ మనకు కనిపిస్తారు. అందరికీ ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఒక కర్పూరం బిళ్ళ మనం వెలిగించినందుకు అందరికీ లభించింది. అది నీకు సందేశముని ఇస్తుంది. కర్పూరం జ్వలించినట్లు నీవు కూడా వెలిగిపోవాలి. కర్పూరంలాగా ఒక వెలుగు వెలిగిన తర్వాత భస్మీభూతమైపోవాలి. అలా నీవు ఇతరులకు ప్రకాశాన్ని, సుగంధాన్ని ఇవ్వగలుగుతున్నావు. దీనికి నీవు నీ యొక్క దుర్గుణాలను త్యాగం చేయకపోతే నీవు ఇతరుల కోసం ఏమీ చేయలేవు. నేను మీకు పదే ఈ సందేశాన్ని ఇస్తూనే ఉన్నాను. జీవించాలనుకుంటే ఇతరుల కోసం జీవించాలి, మన కోసం కాదు. కర్పూరం మనకు సత్యమే తెలుపుతుంది. కర్పూరం వెలిగిపోతూ మనకు చెబుతున్నది కర్పూరంలాగా జీవించాలి. అప్పుడు వెలిగి భస్మీభూతం అవ్వాలి. ఇతరుల హిత కోసం నీ జీవితం ప్రకాశం, సుగంధం కలిగి ఉంటుంది. కర్పూర పరిమళం గురించి మరి ఒక అర్థం కూడా తెలుసుకుందాం. కర్పూర పరిమళంలో ఈ జగత్తు అంతా సౌరభ్యంతో నిండి ఉంది. జగత్తు అంతా ఆ సౌరభ్యము వ్యాప్తి చెంది ఉంది. గుణాతీత, గుణరహిత అవస్థలో నిన్ను గుణాతీత అవస్థలోనికి తీసుకొని వెళ్ళేవారే గురువు. ఆ శక్తియే గురువు. అదేవిధంగా అమ్మ శబ్దాన్ని కూడా చెప్పుకోవచ్చు. సంస్కృతంలో అమ్మ గురించి ఎన్నో అర్థాలున్నాయి. దానిలో మా అంటే స్టాప్, హిందీలో రుఖో, తెలుగులో ఆగు అని అర్థం. అలాగే మా నిషాద, వాల్మీకి యొక్క మొదటి శ్లోకం ఏ నిషాద, దానిని చంపవద్దు అని వాల్మీకి కిరాతకునితో అంటారు. మాధవి దౌడో మత్, పరుగెత్తవద్దు. మా అంటే ఆగు అని అర్థం. అమ్మ ఎప్పుడు స్థిరంగానే ఉంది, పరిగెత్తడం లేదు. అమ్మ ఎప్పుడూ పరిగెత్తదు, పిల్లలే పరిగెడుతూ ఉంటారు. వ్యవహారంలో, ప్రాపంచిక విషయాలలో సుఖానికి వెనుక మనము పరిగెడుతూ ఉన్నాం. ఆనందమయి, కరుణామయి, నిత్యమయి, చైతన్యమయి అమ్మ కూర్చొని ఉంది. అమ్మ అనుభూతి పొందకుండా మనము పరుగెడుతూ ఉన్నాం. ఇక్కడ మన స్థితి కస్తూరి మృగం యొక్క అవస్థలో ఉంది. కస్తూరి మృగము హిమాలయాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మృగం తన నాభి నుండి వస్తున్న కస్తూరి సుగంధాన్ని గుర్తించలేక అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటుంది. అక్కడ సుగంధం వస్తుందని ఇక్కడికి సుగంధం వస్తుందని ఇక్కడికి పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ ఒక చెట్టును ఢీకొని మరణిస్తుంది. దానికి ఎప్పటికీ తెలియదు సౌరభము, ఆ సుగంధ పరిమళ వాసన దాని నాభి అంటే దాని బొడ్డు నుండే వస్తుంది సుగంధమని ఎప్పటికీ తెలుసుకోలేకపోతుంది. మనస్థితి కూడా అలాంటిదే. మన యొక్క అవస్థ కూడా ఇలాగే ఉంది. మనలోని చైతన్యంలో పరమ చైతన్యం భగవతి కూర్చొని ఉన్నారు. మన యొక్క జీవనాన్ని సుగంధితం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సుగంధం అంటే ఆనందమయం. మన జీవనాన్ని సౌరభితం చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే మనకు అంతర్దృష్టి లేదు. మనం బాహ్యంగా అంటే ప్రాపంచికం వైపు పరిగెడుతున్నాం. ఈ పరిగెత్తడం ఆపడం కోసం మా అని పిలుస్తున్నాం. మా కాదు ఆగవలసింది, నీవు ఆగాలి. ఇంకొక అర్థము మే, నేను, రుఖో ఆగాలి. మే రుక్నే వాలా మా, దీని అర్థము నేను అను భావం తొలగించేది అమ్మ. అదే కందర్ప విద్య.
కం బ్రహ్మ దర్ప అహంకారం. కం బ్రహ్మ దర్ప అహంకారం. విద్యతో అహంకారాన్ని నాశనం చేసి బ్రాహ్మీ స్థితికి వెళ్ళడానికి, అర్హత కలగడానికి ఈ శ్రీ విద్య ద్వారా ఉపాసన చేస్తాం. కర్పూరం యొక్క సుగంధంతో మన యొక్క జీవనము బాహ్య జీవనం నుండి బయటపడి అంతర్జీవనంలోనికి సుగంధమును మనం భగవతి ముందు సమర్పితము చేయాలి. భగవతియే ఈ జగత్తు అంతా నిండి ఉంది. నీవు ఈ జగత్తును మిథ్య అనుకుంటున్నావు. నీ యొక్క దృష్టి మిథ్య. ఈ జగత్తు మిథ్య కాదు. జగత్తు యందు నీ దృష్టికోణాన్ని మార్చుకొని చూడు. జగత్తు సృష్టించి జగత్తులో చైతన్య రూపంలో ఉండి జడ వస్తువులలో కూడా ఉండి ఒక పరమాణు రూపంలో నిండి ఉన్నందున లలితా సహస్రనామంలో మనము పరమాణవే నమః అని చదువుతాం. ఈ జగత్తును తన వ్యాప్తతతో మనకు కనిపిస్తూ మరియు సుగంధితం చేస్తూ ఉంది. సౌరభ్యము తెస్తూ ఉంది. సుగంధం యొక్క అనుభవం ఎవరు పొందుతున్నారు? నీవు వాసన ద్వారా సుగంధాన్ని పొందుతున్నావు. దీని యొక్క ఆనందాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? చైతన్యానికి దీని యొక్క అనుభూతి ఉంటుంది. కానీ సుగంధం యొక్క వాస్తవిక అనుభూతి జగజ్జనని సర్వత్రా వ్యాపకతతో అస్తిత్వం పొందుతుంది. శ్రీ విద్యయే భగవతి, ద ఆస్పిషియస్ విజ్డమ్. శ్రీ విద్యా స్వరూపిణి ఈ అనుభూతిని పొందుతుంది. అనుభూతియే మన అంతరంలోని చైతన్యం. అదే పరమ చైతన్యం, అదే ప్రకృతి. ప్రకృతియే నిన్ను సుగంధపూరితం చేస్తుంది. ఈ జగత్తు అంతా సుగంధం పొందుతుంది. సుగంధం యొక్క సుశబ్దము, నీ యొక్క మంత్ర ఉచ్చారణ కూడా సుతో మొదలవుతుంది. సు అంటే మంచి, మంచితో కూడి ఉన్న సుగంధం, సుశబ్దం, సువాక్యం మొదలైన అర్థములు. దీనిని మనం ఇంకా లోతుకు వెళ్ళి తెలుసుకుంటాం. కర్పూర వీటిని 14 భువనాలలో సుగంధమయం చేస్తున్న భగవతి యొక్క ముఖము ఏమిటి? భగవతి ఏ ముఖముతో కర్పూర వీటి యొక్క చరవణం చేస్తుంది? ముఖం ఏమిటి? అమ్మ ముఖం ఏమిటి? ఎక్కడ ఉంది? ఇది మనము తెలుసుకోవలసిన విషయము. పురుష సూక్తం ప్రకారము బ్రాహ్మణులు శిరస్సు, చేతులు, క్షత్రియులు, వైశ్యులు నాభియందు, శూద్రులు చరణాలయందు అని చెప్పబడి ఉన్నది. ముఖం యొక్క అర్థము నమః. ముఖం యొక్క రహస్యార్థం నమః. నమమ నమమ, నాది కాదు అని అర్థం అనే భావం. నా మమ, నాది కాదు అని అర్థం అనే భావము భగవతి యొక్క ముఖము. నీ యొక్క సమర్పణ నాకు అంటే భగవతికి సమర్పణ, నీకే సమర్పణ అని భావించడం భగవతి యొక్క నిస్వార్థ భావం. ముఖం యొక్క రహస్యార్థము ప్రతి మంత్రంలో నమః కలపడం. నమమ, నా మమ, ఇట్స్ నాట్ మైండ్, నాది కాదు అని అర్థం. ఏది నాది కాదు? వాట్ ఈజ్ నాట్ మైండ్? శరీరము, మనస్సు, బుద్ధి నాది కాదు. ఏది నీది? నీవు ఒక్కటే, కేవలం నీవు అనేదే నేను. నీవు నేను వేరుగా ఉన్నామా? నీకు అనుభూతి కలిగినప్పుడు సోహం, నీవే నేనుగా ఉన్నాను. నీ పక్కన ఉండి నేను అనుభూతి పొందడం లేదు. నీవు నేను అయి చెప్పగలుగుతున్నాము. నీవు నది యొక్క చల్లదనం చెప్పడానికి నదిలోకి దిగి నది యొక్క ప్రవాహంలో ప్రవాహితమై చెప్పాలి. అదే ప్రకారం భగవతి యొక్క ప్రవాహంలో అంతఃకరణ శుద్ధితో నీవు ప్రవాహితం అవడానికి దానిలో దిగాలి. సాగరంగా మారడానికి చేసే ప్రయత్నము చేయాలని కలగనడం చాలా సులభం. ఒక బిందువుగా మారి బ్రతకడం, ఒక బిందువును ప్రేమతో సమర్పణతో తీసుకుని సాగరంలో విలీనం చేయడము సులభం. కాబట్టి మనం ఒక బిందువుగా భగవతి యొక్క చైతన్యంగా ఉండాలి, అనుభూతిని చెందాలి. మనకు మనం సాగరం వైపు వెళ్ళాలి, సాగరోన్ముఖులము కావాలి, సుగంధితులము అవ్వాలి. స్వార్థభావంలో మనము సుగంధితము అవ్వలేము. నిష్కపటతతో, నిస్వార్థంతో, నిర్మోహతతో, నిర్లోభత్వంతో, నిస్సందేహంతో, సందేహము ఉండకూడదు. వీటిలో సుగంధితము అవ్వాలి. ఒకసారి హృదయము పగిలిపోయేలా, కదిలిపోయేలా, కరిగిపోయేలా మా అని పిలవగలగాలి. అంతరంలోని మా అని పిలవాలి. అమ్మా ఆగు అని అర్థం. భగవతి జనని ఆగు అని అర్థం. మనం స్థిరముగా ఉండాలి. 84 లక్షల జన్మలు పరిగెత్తాం. ఈ మానవ దేహం లభించింది, మంచి శరీరం లభించింది, ఉత్తమ కులంలో జన్మ లభించింది, దీక్షితులము అయ్యారు.
ఉపాసనకు అవకాశం లభించింది. అయినా ఇక్కడ కబీర్ చెప్పినట్లు మనస్సు తనంత తాను, మాల తనంత తాను తిరుగుతూ ఉంది. రామా రామా అని అంటూ ఉంటాం, మనస్సు మాత్రం తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉపాసన జరగడం లేదు. ఉపాసన ఆసన అవ్వాలి, దగ్గర కూర్చోవాలి. ఉపాసన అంటే దగ్గర కూర్చోవాలి. ముందుగా గురువు దగ్గర కూర్చోవాలి. దాని తర్వాత గురువు మన చేయి పట్టుకొని నడిపిస్తారు. నువ్వు అప్పుడు వ్యతిరేకించరాదు, వెంట వెళుతూ ఉండాలి. ఉపాసన యొక్క రెండవ అడుగు గురువు వెంట నడవడం. శాస్త్రం ప్రకారం ఒకరి వెంట ఒకరు 100 అడుగులు కలిసి నడిస్తే మిత్రులు అవుతారు. అందుకని నేను శిష్యులను మిత్రులుగా భావిస్తాను. వారితో కలిసి 100 అడుగులు కాదు, 1000 అడుగులు నడవగలను. నాకు శిష్యులు లేరు, అందరూ మిత్రులే. వారితో నాకు ఉపాసనలో ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఎంతో ముందుకు వెళ్ళినా కూడా నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని పిలుచుకొని వెళ్తున్నాను. దారిలో ఎక్కడ నీరు దొరుకుతుంది, దారిలో ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ ఏమి దొరుకుతాయో చెప్పడానికి నేను మీ వెనుక వస్తూ ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు నేను మీకోసం వెనక్కి రావాల్సి ఉంది. మీరు నాతో రావడానికి ఆలస్యమో చేస్తున్నారు. నీరసంతో రావడానికి ఆలస్యం చేస్తున్నారు. నీరసంతో నడుస్తున్నారు, అలసిపోయి నడుస్తున్నారు, చిన్నగా నడుస్తున్నారు. మీకోసం గురువు దారిని ఏర్పరిచి ఉన్నారు. తొందరగా నడవండి అని మిమ్మల్ని అడిగితే మీరు తొందర ఎందుకు, సంసారంలో ఇంకా పొందవలసింది ఉంది అని చెప్తున్నారు. 84 లక్షల జన్మలు ఇంకా సరిపోలేదా? ఇంకా ఏం బాకీ పడి ఉన్నారు? ఇంకా మీకు కావాలంటే పొందదలుచుకుంటే దేనిని పొందాలి? ఈ ప్రశ్నతో ఈ సంచికను ముగించి మరి యొక్క సంచికలో అమ్మవారి యొక్క గుణ విశేషాలను తెలుసుకుందాము. హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమః.